హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా ఖన్నా వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి 26 జనవరి స్పెషల్ అండి. మా పద్మశాలీస్‌లో వనభోజనాలు అండ్ ఇదొక స్పెషల్ డే అనేసి చెప్పొచ్చు. మార్కండేయ ఉత్సవాలు అన్నట్టు చేస్తాము పద్మశాలీస్‌లో. సో, ఇక్కడ మీరు హాయ్ చెప్తుంది మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ పక్కన. నా పక్కన కూర్చుందేమో మా అత్త. మా మమ్మీ వాళ్ళ కాకయ్య అంటే చిన్నాన్న వాళ్ళ సెకండ్ అబ్బాయి. సో, ఈ పద్మశాలీస్ మేళాలో మేజర్‌గా ఏంటి అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్న వాళ్ళకి ఇదొక ఈవెంట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఫన్ యాక్టివిటీ, వనభోజనాలు అండ్ ఫ్రెండ్స్‌ని కలవడము అండ్ లాంగ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడము, చేయడము అనేది ఉంటది. అండ్ ఇక్కడికి స్పెషల్‌గా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి పద్మశాలీస్. మేజర్‌గా పద్మశాలీస్ ఎక్కువుంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ పద్మశాలీస్ అదర్ కాస్ట్ వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అండ్ మాకు ఎవ్రీ ఇయర్ 26 జనవరి అయితే ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇది మాత్రము ఎక్కడో కాదండి, మన హైదరాబాద్‌లో ఆహ్, ఇందిరా పార్క్‌లో అవుతుంది. యూజువల్‌గా ఇందిరా పార్క్ చూస్తేనేమో మనకి అస్సలు పబ్లిక్ ఏముండరు. అక్కడక్కడ ఎక్కడెక్కడో ఉంటారు ఒక చోట. బట్ ఇప్పుడు చూసేసేయండి, ఫుల్ ఆన్ పబ్లిక్ ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ ఒక్క 26 జనవరి మాత్రం ఆ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ మేళా మాత్రం మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 6కి క్లోజ్ అవుతుందండి. సో, స్పెషల్‌గా వనభోజనాలు మాత్రము ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. అండ్ పాట్‌లక్ లాగా చేసుకుంటాము. యూజువల్‌గా ఒకటే ఫ్యామిలీ ముందు అందరూ వండేసుకొని తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి. ఇప్పుడు ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ ఇండిపెండెంట్ లైఫ్ అయిపోయింది కాబట్టి, ఎవరన్నా డిఫరెంట్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే కుదిరిన వాళ్ళు మాత్రం ఫుడ్ తీసుకొని రావడం, చేయడం అలా జరుగుతుంది. సో, నేను నా వంతయితే నేను మసాలా వంకాయ అదే ఏమంటారంటే గుత్తి వంకాయ కర్రీ అండ్ చికెన్ తీసుకెళ్ళాను. అండ్ శ్రీజ స్పెషల్ అట్రాక్షన్ అండి. శ్రీజ ఇక్కడ ఫిష్ ఫ్రై తీసుకొస్తుంది. మేమైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము ఫిష్ ఫ్రై కోసము. అండ్ మామయ్య, మా చందు మామయ్య అండ్ శేషత్త వాళ్ళు మాత్రము రైస్ అండ్ సాంబార్ తీసుకొచ్చారు. అండ్ మేము టమాటా చట్నీ కూడా తీసుకెళ్ళామనమాట. సో, ఈ విధంగా మా డిషెస్ అయితే ఉన్నాయి. ఉమా వచ్చేసరికి వెజిటబుల్ బిర్యానీ తీసుకొచ్చింది. సో, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ఒక్క దగ్గర కూర్చొని భోజనాలు చేసేస్తామనమాట. సో, మీరు ఇలానే చేసుకుంటారా? అదర్ కాస్ట్ వాళ్ళు కానీ వేరే అంటే వేరే లొకాలిటీలో ఉన్నవాళ్ళు. సో, మాకు హైదరాబాద్‌లో తెలంగాణ సైడ్ వాళ్ళకైతే ఇక్కడ ఇందిరా పార్క్‌లో అయితే 26 జనవరి ఇలా సెలబ్రేట్ చేస్తాము. అదిగో శ్రీజ వచ్చేసింది. సో, ఫస్ట్ టైమ్ అండి శ్రీజ ఫుడ్ తీసుకొని అంటే ప్రిపేర్ చేసుకొని రావడము ఇంతమందికి. అండ్ బ్లూ డ్రెస్‌లో అక్కడ కనిపించేది ఉమా అండ్ మధు అండి. హాయ్ చెప్తుంది. అండ్ హనీ ఫ్రాక్ గమనించారా? ఆ ఫ్రాక్ ఎవరు కుట్టారనుకుంటున్నారు? గెస్ చేయగలుగుతారా? యాక్చువల్‌గా యూజువల్‌గా నా బట్టలు అనేసి అన్నీ మావి. మా పెద్దమ్మ కాకపోతే మంజుల. రీసెంట్‌గా మంజుల స్టార్ట్ అయ్యింది కుట్టడము. సో, ఆ ఫ్రాక్ మాత్రం మా పెద్దమ్మ కుట్టేసింది. నేను ఇలానే షాపింగ్‌కెళ్ళినప్పుడు నాకు నచ్చింది. మా హనీ ఫ్రాక్‌కి మాత్రము స్క్విరిల్స్ ఉంటాయి. ఒకసారి డీటెయిల్‌గా అయితే చూయిస్తాను. అండ్ అందరం అయితే భోజనానికి కూర్చున్నాము. హనీ హాయ్ చెప్తుంది చూడండి. సో, ఇలా ఫైనల్‌గా నేను, మా అత్త, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి వడ్డీ ఇచ్చాము అందరికీ. ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి కూర్చొని తిన్నాము. సో, ఫైనల్‌గా మా మీల్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా! ఈ చిచ్చర పిడుగు, ఈ పిరుగు మా విహాన్ అండి. నాకు మనమడు అవుతాడు. ఎంత పిలిచినా అస్సలు పలకట్లేదు. విహాన్, విహాన్, విహాన్ అని ఎంత పిలిచినా పలకట్లేదు. ఫైనల్‌గా మొబైల్ పైన మొబైల్ పెట్టేస్తే అప్పుడు చూసాననమాట. అండ్ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ చూడండి ఎలా చూస్తున్నాడు. అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ మళ్ళీ ఫోన్‌లో మునిగిపోయాడు. యాక్చువల్‌గా ఇది కరెక్ట్ కాదు. అండ్ మా ఫన్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ నిత్య ఫస్ట్ పట్టుకో అనేసి దాగుడు మూతలు అయితే స్టార్ట్ చేశాము. చాలా ఫన్ అండి. ఎన్నో ఇయర్స్ తర్వాత మేము ఈ యాక్టివిటీ అయితే
అంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మాత్రం అసలు కుదరలేదు. అండ్ ఈ ఇయర్ 26 జనవరి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసేసేయండి మా మామయ్య మా అత్తని ఆరబట్టిస్తూ ఉంటాడు. అండ్ అందరం నవ్వేసామనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫైనల్‌గా మా అత్త వాళ్ళ ఫ్రెండ్ ఆ వైట్ సో, ఫైనల్‌గా ఈ వైట్ శారీ అక్క అయితే పెండింగ్ ఉండే అది తననైతే పట్టేసుకున్నారు. సో, మా 26 జనవరి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్‌గా 6:00 బయటైతే ముందు మిల్కీ అయితే డాన్స్ ఆడేస్తుంది. హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటా. మీ శిల్ప కన్నా.